చికెన్ సుక్క అంటే స్పైస్‌తో ఫుల్ ఆఫ్ ఫ్లేవర్, జ్యూసీ చికెన్ పీస్‌తో ప్యాన్‌లో అరోమా స్ప్రెడ్ అవ్వగానే పక్కన వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చేస్తారు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ మీ కిచెన్‌లో క్రియేట్ చేయడం ఎలా అని ఇప్పుడు చూడండి. మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడం ఈజీ కాదని అనుకుంటున్నారా? ఈ రెసిపీతో మీ ఎంటైర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అయిపోతారు. లంచ్, డిన్నర్ లేకపోతే స్పెషల్ ఒకేషన్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. లెట్స్ మేక్ దిస్ అల్టిమేట్ ఫింగర్ లికింగ్ చికెన్ సుక్క టుగెదర్. రెడీనా? సో ముందుగా వచ్చేసి మనం ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో మన ఇంట్లో ఉండే హోల్ గరం మసాలా స్పైసెస్ అంటే దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, సోంపు గింజలు, అలాగే ధనియాలు. ఓకే, వీటి తర్వాత ఒక స్పూన్ అయితే గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. కుదిరితే మెంతులు ఉంటే వేసుకోండి, నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వచ్చే చిన్న కప్పులు కొబ్బరి తురుము అన్నమాట. ఇది కూడా కాసేపు అలా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత వెంటనే కొంచెం మంట తగ్గించి ఇప్పుడు ఒక 7-8 ఎండుమిర్చి కూడా వేయండి. సపరేట్గా సుక్కా మిర్చి అని దొరుకుతాయండి మార్కెట్లో, అవి ఉంటే వేయండి, లేకపోతే మామూలు అయినా పర్వాలేదు. ఇవి 3 నిమిషాలు వేగిన తర్వాత మనకి ఇలా మిక్సీ జార్ తీసుకొని కొంచెం నాకు తెలిసిన వరకు అయితే ఒక 3 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుంది 1/2 కిలో చికెన్కి. ఇలా దీన్ని మనం పే చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో తగినంత నూనె తీసుకొని అందులో మనం కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా అలా ఫ్రై చేయాలి 1 నిమిషం పాటు. మనమంతా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంది. బేసికల్గా ఇప్పుడు వచ్చేసి మనం ఒక సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకొని పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కిలో చికెన్ బోన్ అయితే తీసుకొని నేను చికెన్ బోన్ తీసుకున్నాను. పీసెస్ కూడా మీడియం సైజు కొట్టించాను అనమాట. సో ఇప్పుడు ఈ చికెన్ ఎలా వేపాలి అంటే మనకి ఇప్పుడు ఇలా ఎర్రగా ఉన్న చికెన్ మొత్తం తెల్లగా మారిపోయి ఆ చికెన్ మీద చిన్న ఎర్రటి మచ్చలు అయితే ఏర్పడాలన్నమాట. సో ఇలా ఆయిల్లోనే వేపండి, మసాలా ఏం యాడ్ చేయకుండా. ఇలా మనకి చికెన్ సైజ్ తగ్గుతూలా మచ్చలు అయితే ఏర్పడాలి. ఇలా మనకి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ. సో ఇలా మనకి ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం సుక్కా మసాలా రెడీ చేస్తున్నాం కదా, అది ఇందులో కలుపుకోవాలి అన్నట్టు. సో అంతా కలిపిన తర్వాత చివరిలో కొంచెం మిగిలింది, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలలో ఈ మసాలా బాగా ఉడికేటట్టు ఆయిల్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్న తర్వాత మనకి చికెన్ మసాలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కొలత అని చెప్పట్లేదు, మీ టేస్ట్కి అనుగుణంగా అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే ఉప్పు ఇందులో కలిసేట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్పులు చింతపండు రసం అనమాట. చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే చికెన్ను బాగా ఉడికించాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకుంటే అలుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇలా బాగా చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిగా మళ్ళీ కొబ్బరి తురుము అయితే ఒక చిన్న కప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఇది ఒక 2-3 నిమిషాలు అలా వదిలేకుండా కలుపుతూ ఉండండి. మంచి ఆ కొబ్బరి పట్టుకోవడం వల్ల టేస్ట్ మాత్రం అల్టిమేట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా కలిపిన తర్వాత మనకి డ్రైనెస్ అనేది బాగా ఎక్కువ, చికెన్ చూడండి ఎంతో సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా కలిపిన తర్వాత అంతేనండి, చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది.